నమస్కారం. తుని పాప కేసులో మేజర్ అప్డేట్ ఉంటే ఇస్తాను కదా, ఇది నిజంగా మేజర్ అప్డేట్. ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ సిఎస్కి, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, ఏపీ సెన్సే ప్రధాన కార్యదర్శి, ఓకేనా, చీఫ్ సెక్రటరీ, తర్వాత హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, తర్వాత వచ్చేసరికి డీజీపీకి, కాకినాడ జిల్లా కలెక్టర్కి, కాకినాడ జిల్లా ఎస్పీకి అండ్ తుని పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి అందరికీ నోటీసులు పంపారు. పాప ఎక్కడా? సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఈ పిల్లలు ఎప్పుడైనా తప్పిపోయినప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి. ఒక పిల్లడు తప్పిపోయాడు, పాప తప్పిపోయింది అనగానే, పిల్లలు తప్పారు అనగానే ఫస్ట్ పోలీసులు కొన్ని ఫాలో అవ్వాలన్నమాట. అవన్నీ మీరు ఫాలో అయ్యారా? ఇన్ని రోజులైనా పాప తేడ దొరకపోవటం ఏంటి? మొత్తం మాకు డీటెయిల్స్ రిపోర్ట్స్ ఇవ్వండి అని అన్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ ఒకరు దాఖలు చేస్తారు. ఐ థింక్ శ్రీకాంత్ ఎవరో ఒక లాయరో మరి ఎవరో నాకు తెలియదు, వాళ్ళు బిల్ వేశారు. ఏమనంటే, ఇన్ని రోజులైనా పాప తేడా తెలియకపోవటం ఏంటి? అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అడగండి, కనుక్కోండి అని అన్నారు. ఇమీడియట్గా వీళ్ళని అడిగారు. అప్పుడు ఈ పోలీసుల తరఫున, ప్రభుత్వం తరఫున లాయర్లు ఉంటారు కదా గవర్నమెంట్ సైడ్ నుంచి, వాళ్ళు చెప్పున్నారు, శక్తి వంచన లేకుండా ఉన్నటువంటి అన్ని సోర్సులు వాడి పాప కోసం మేము ట్రై చేశాం, కానీ పాపకు సంబంధించి ఏ ఆనవాలు దొరకలేదు అన్నారు. అప్పుడు పాప ఫెన్సింగ్ దగ్గర పాపకు సంబంధించిన హెయిర్ పార్టికల్స్ దొరికాయంట కదా, కుక్క పార్టికల్స్ కూడా దొరికాయి అంటున్నారు కదా, మరి అవి శాంపిల్స్ ఇచ్చారా? అది ఆ హెయిర్ వెంట్రుకలు ఎవరో తెలిసిందా అంటే రిపోర్ట్ రావాలి. కుక్క వచ్చేసి ఆ రోజు పాపతో ఉందని తాతబాబుని అతను చెప్పాడంట కదా, ఆ తర్వాత కుక్క వచ్చేసి ఊర్లో గుడి దగ్గర తిరుగుతుందంట కదా, మరి పాపను ఎవరు తీసుకెళ్ళారు ఏంటి అన్నప్పుడు మధ్యలో ఎవరు కిడ్నాప్ చేసినట్టు, ఏం చేసినట్టు అంటే అది కూడా విచారణ చేస్తున్నాం. అవును, కుక్క చనిపోయిందంట కదా, ఏమైంది పోస్ట్ రిపోర్టు ఇంకా రావాలి. ఏంటయ్యా ఇదంతా కూడా? నిజంగా అసలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా? మరి రిపోర్ట్ ఏమి డీటెయిల్డ్గా అని చెప్పేసి అన్నారు, ఇస్తాం సార్ అన్నారు. నేను అదే అంటున్నా, తుని పాప కేసులో అమ్మా నాన్న ఎంత నిర్లక్ష్యం ఉందో, ఆ రోజు పోలీసులు ఈ విషయంలో పోలీసులు తప్పబట్టను, పాపం వాళ్ళు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. బట్ ఆ గోల్డ్ని ఎవరంటారు చూశారు? పాప తప్పినప్పుడు ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వలేదు. ఈలోపు ఊరిలో ఉన్న వాళ్ళైనా సరే మొత్తం సీసీటీవీలు ఎతకాల్సింది, ఊరిలో ఉన్నాయి మొత్తం ఎతకలేదు. ఆ తర్వాత పోలీసులు వెతికారు అన్నప్పుడు అప్పుడు కూడా సీసీటీవీలు చూడకుండా వీళ్ళు చెప్పింది విని ఓన్లీ ఆ తోట చుట్టుపక్కలే చేశారు. అదేదో ఊరిలో ఉన్నటువంటి సీసీటీవీలు మొత్తం చూసినా ఆ కుక్క వచ్చేసి జస్ట్ పాప మిస్ అయిన హాఫ్ అన్ అవర్లోనే ఊరిలో గుడి దగ్గర కనిపించిందంటే ఏదో తేడా కొట్టినట్టు అనుకొని టక్క వెతికేసేవారు. బట్ చూద్దాం, కోర్టు ఇన్వాల్వ్ అయింది కంటే హైకోర్టు, మరి పోలీసులు ఏమైనా రిపోర్ట్ ఇస్తారో చూద్దాం. అండ్ పాప ఇప్పటికీ ఎక్కడో చోట క్షేమంగా ఉందని నేను అనుకుంటూ ఉన్నా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.